హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.5 క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాము. ఎవాల్యుయేట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log 3 to the base 2 and y ఈజ్ ఈక్వల్ టు log 5 to the base 2. ఓకే, సో ఫస్ట్ బిట్ చూద్దాము. log 15 to the base 2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే log 15ని 3 into 5 to the base 2గా రాసుకోవచ్చు. ఓకే, అగైన్ దీన్ని log 3 to the base 2 plus log 5 to the base 2. ఓకే, సో దీన్ని ఎందుకు ఇలా రాసుకోవచ్చు అంటే అకార్డింగ్ టు ప్రోడక్ట్ రూల్. ఓకే, సో ప్రోడక్ట్ రూల్ ఏం చెప్తుంది మనకి? log xy is equal to log x plus log y. ఓకే, సో అందుకనే మనం ఇలా రాసాము. సో ఇక్కడ వాల్యూ మనకు వచ్చేసింది, ఇది మొత్తం x ప్లస్ ఇది మొత్తం y, దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y మనకి ఆన్సర్. బికాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వాళ్ళు చెప్పమన్నారు. సో మనకి ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ గివెన్ ఇన్ ది క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ ప్రకారం log 3 to the base 2 x, log 5 to the base 2 y అనమాట. ఓకే, సో విల్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే log 7.5 to the base 2. ఓకే, సో 7.5ని ఎలా రాసుకోవచ్చు అంటే మనకి ఒక డెసిమల్ ఉంది కాబట్టి అది మనం రిమూవ్ చేయాలి. సో డివైడ్ బై 10 అండ్ మల్టిప్లై బై 10. ఎందుకు 10 అంటే ఒక డిజిట్కి ముందు డెసిమల్ ఉంది కాబట్టి 10 and 10తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. ఓకే, సో దిస్ బికమ్స్ 75 by 10. 75 by 10 అంటే log 75 by 10 to the base 2. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? log ఇది 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 15 by 2 to the base 2. ఓకే, సో ఈ 15 by 2ని ఎలా రాయొచ్చు? log 15 to the base 2 minus log 2 to the base 2. ఓకే, సో ఎందుకు ఇలా రాసాము? అకార్డింగ్ టు కోషంట్ రూల్. ఓకే, సో కోషంట్ రూల్ ఏం చెప్తుంది? log x by y is equal to log x minus log y. ఓకే, సో దీని ప్రకారం నేను ఈ స్టెప్ రాశాను. సో log 15ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? log 3 into 5 to the base 2 మైనస్ దీని వాల్యూ మొత్తం 1 అనమాట. ఓకే, సో దీని అగైన్ ఎలా రాయొచ్చు? log 3 to the base 2 ప్లస్ log 5 to the base 2 మైనస్ 1. ఓకే, సో ఎందుకు ఇలా రాసాం? అగైన్ ప్రోడక్ట్ రూల్. ప్రోడక్ట్ రూల్ ప్రకారం log xy is equal to log x plus log y. ఓకే, సో ఈ క్వాంటిటీ మొత్తం x అండ్ ఈ క్వాంటిటీ మొత్తం ప్లస్ y మైనస్ 1. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y మనం చెప్పేసామన్నమాట. సో ఇది ఆన్సర్. విల్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే log 60 to the base 2. ఓకే, సో 60ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. 3 టేబుల్లో 20 times and 5 table 4 times, 2 table 2 and 1. ఓకే, సో log 16 ఎలా రాసుకోవచ్చు? 3 into 5 into 2 square to the base 2. ఓకే, సో ఇలా రాసుకోవచ్చు. దీన్ని అగైన్ log 3 to the base 2 plus log 5 to the base 2 plus log 2 square to the base 2. ఓకే, సో ఎందుకు ఇలా రాసామంటే అగైన్ ప్రోడక్ట్ రూల్. ప్రోడక్ట్ రూల్ ప్రకారం log xyz. ఓకే, log xyz is equal to, ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి కదా, సో log xyz is equal to log x plus log y plus log z. ఓకే, సో ఈ స్టెప్స్ రాయాలి. సో మీకు స్టెప్ మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఈ మొత్తం క్వాంటిటీ ఏంటి? x ప్లస్ ఈ మొత్తం క్వాంటిటీ y ప్లస్ ఇదేమో 2 ముందుకు వచ్చేస్తుంది, log 2 to the base 2. ఓకే, సో ఇది ఎందుకు ఇలా రాసామంటే అగైన్ మనకేంటి? పవర్ రూల్. పవర్ రూల్ ప్రకారం ఇలా రాసాము. పవర్ రూల్ ఏం చెప్తుంది? log x పవర్ n is equal to n log x, అంటే పవర్ ముందుకు వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై ప్లస్ 2 into 1. ఈ వాల్యూ మొత్తం 1 కదా, సో x ప్లస్ వై ప్లస్ 2 ఇస్ ది ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y. ఓకే, సో విల్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ log 6750 to the base 2. ఇప్పుడు 6750ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకోవాలి. సో 5 టేబుల్లో పోతుంది, 1 3 5 0 అండ్ అగైన్ 5 టేబుల్ 2 35 7 times 0 and again 5 table 54 times and again 3 table 18 times, 3 table 6 times, 3 2s are 6 2 1. ఓకే, సో log 6750ని మనం ఎలా రాయొచ్చు అంటే 5 cube into 3 cube into 2, అంతే కదా, 5 cube 3 cube into 2. ఓకే, సో దీన్ని అగైన్ log 5 cube
ప్లస్ లాగ్ 3 క్యూబ్ ప్లస్ లాగ్ 2. అంటే దీన్ని ఎందుకు ఇలా రాస్తున్నామంటే లాగ్ xyz ఈజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y ప్లస్ లాగ్ z. ఓకే, సో ఈ స్టెప్ ఖచ్చితంగా రాయాలి మీరు ఎగ్జామ్లో. ఓకే, ఇది నథింగ్ బట్ ప్రోడక్ట్ లా. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 3 ఉంది కదా పవర్లో, అది ముందుకు వచ్చేస్తుంది. సో 3 log 5 ప్లస్ 3 log 3 ప్లస్ లాగ్ 2. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బేస్ 2 ఉంది యాజ్ యూజువల్. ఓకే, సో 3, ఇది ఈ స్టెప్ ఎలా రాసాం అగైన్, ఇదేంటంటే పవర్ రూల్. ఓకే, సో పవర్ రూల్ ప్రకారం n log x ఈజ్ ఈక్వల్ టు లాగ్ x పవర్ n, అంటే పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది గివెన్ ఏంటి, దీని వాల్యూ ఏంటి y ప్లస్ 3, దీని వాల్యూ x ప్లస్ దీని వాల్యూ మొత్తం 1. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ 3y ప్లస్ 3x ప్లస్ 1. ఓకే, సో ఇది ఆన్సర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.